క్వైర్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరం తలలు వంచుకున్నట్లయితే ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి మధ్యలో నిల్చున్న అమ్మాయిలు కూర్చొని కోరుకుందాం. ఈ కార్యక్రమానికి దేవుని అధ్యక్షత, దేవుని పరిశుద్ధ సన్నిధి మన మధ్యలో వసించాలని, దేవునికి మహిమకరముగా ఈ కార్యం జరగాలని 2 సంఘాలు, 2 ఊళ్ళ వారు, అలాగే 2 కుటుంబాలు, 2 బిడ్డలు దీవించబడాల్సిన సమయము ఆసనమైంది. చేరి వచ్చిన మనమందరం కూడా తలలు వంచి ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుణ్ణి మన కొన్ని పాటల ద్వారా స్తుతించుకుంటాం. మా పరలోకపు తండ్రి, సర్వశక్తి మంతుడవైన దేవ, సర్వాధికారివైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, సాయంకాల సమయమును ఇదిగో మీ దాసుడు, మీ దాసురాలు శ్రీమతి శ్రీ ఎల్ అనిల్ గారి కుటుంబంలో మీరు తలపెట్టిన ఈ కార్యం తన బిడ్డని ఒక ఇంటికి నైనా అందచేయడానికి ఈ ప్రధాన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని వారు కలిగి ఉండగా, ప్రభువా మీ పాద సన్నిధిని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో చుట్టాలని, బంధుమిత్రాదులని, సంఘాన్ని వారు ఆహ్వానించుకున్నారనైనా పరిశుద్ధము రావడం వృధా అవుతుంది కనుక అయ్యా మీరు మా మధ్యలో వసించాలని, ఈ కార్యానికి మీరు నాంది పలకాలని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచి చేరి వచ్చిన మేమందరము కూడా మర్యాదగా, క్రమముగా, పద్ధతిగా, మీకు మహిమకరంగా ప్రవర్తించినట్లుగా మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, అలాగే ప్రభువా మరి వరుడు తన కుటుంబము ఇంకా త్రోవలో ఉన్నారని విన్నాం. వారు శీఘ్రంగా రావడం, ప్లస్ మూడి గారి కుటుంబ తరఫున సంఘ పెద్దలు కానీ లేక పాస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. If there be anybody from that family who is in the service of the Lord, would you please come forward? దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామమున పరిశుద్ధ ప్రత్యేకమైన అకేషన్లో ఉన్నాం మనము. సో దేవునికి యొక్క సమయంలో కొన్ని పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి వచ్చినాను. మొదటిగా అందరికి తెలిసిన పాట హల్లెలూయా స్తుతిమయ పాట. అలా చెప్పండి, దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించు దాటించిన ఆయనను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆయనను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి నన్ను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆయనను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజ
రాజా దేవాతి దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాది రాజు దేవాతి దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలిసెను మరణించి లేచెను మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలిసెను మరణించి లేచెను మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసు పాపము వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులను చేసి పరమ స్వభావమునిచ్చి పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులను చేసి పరమ స్వభావమునిచ్చి మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని కరములకైనా గణపరచదగిన విశేషు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని కరములకైనా గణపరచదగిన విశేషు నామము యేసు నామము జయం జయము సదా ఉషకులు లయం లయము యేసు నామము జయం జయము సదా ఉషకులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకములో నుండి రక్షించును యేసు నామము నిత్య నరకములో నుండి రక్షించును యేసు నామము యేసు నామము జయం జయము సదా ఉషకులు లయం లయము యేసు నామము జయం జయము సదా ఉషకులు లయం లయము
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును శీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సదాలు శత్రులు లయం లయము యేసు నామము జయం జయము సదాలు శత్రులు లయం లయము యేసు నామము జయం జయము సదాలు శత్రులు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము హల్లెలూయా హల్లెలూయా ఆరాధించేవారు నేను నా యేసయ్య ఆత్మతో సత్యంతో అన్న పాట మేము పాడే పాటలు అందరూ పిలిచిన పాటలు కాబట్టి అందరూ మాతో ఏకీభవించాలని కోరుచున్నాను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆరాధనాదముతో ఆనందగానముతో ఆరాధనాదముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆనందగానముతో ఆరాధనాదముతో ఆనందగానముతో నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే సంతోషముగా నేను నా యేసయ్య నిన్ను వెంబడించెదను ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో హల్లెలూయా హల్లెలూయా. వారు ఎక్కడున్నా తొందరగా దయచేసి తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.
దయచేసి ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే తనతో పాటు పాస్టర్ కృపారావు అయ్య గారు కూడా ఉన్నారు. దయచేసి వారు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తుంది. మంచి ప్రార్థన చేసుకుందాం. ప్రస్థానపోలం కదా, మనమంతా క్రైస్తవులం కదా. దయచేసి తలలు వంచుకోండి, ప్రార్థన చేసుకోవాలి. ఆ కార్యక్రమము మొదలు పెట్టుకోవడానికి మీరు ఇస్తున్న కృపకై మీ పాదములకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మేము వేడుకున్నాం నైనా. ఎలాంటి అవకతవకలు ఒడిదొడుకులు రాకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ సమయంలో పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వని పగలరా, వరదూతలైన నిన్వరదూతలైన నిన్వరదూతలైన నిన్వని పగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములిరునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములిరునాత్మ, పరభక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనకర్మ మనులేక దేవా, జనక కుమారాత్మ మనులేక దేవా, ఘన మహిమ చెల్లును ఘనరానిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ఘనరానిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వని పగలరా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్లో తీసుకొని వచ్చిన వారు దయచేసి మాతో ఏకీభవించండి. మరి శ్రీమతి జ్యోతి బాలరాజ్ గారు దయచేసి ముందుకొచ్చి ఆదికాండము 24వ అధ్యాయము 48 నుండి 52 వరకు చదివి వినిపించాల్సిందిగా మనవి. ఆదికాండము 24వ అధ్యాయము 48 నుంచి 52 వరకు. 24-48 నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసిన ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు అది అయిన నాకు తెలియచెప్పుడి.
లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి. అప్పుడు నేను ఇట్లు పోవలెను, అటు పోయేదనగా లాబానును బెతాయిను, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవును గాని కాదని గాని చెప్పము చాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చాను. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు శాస్త్రంగా నమస్కారము చేశాను. పెద్దలు మరి విక్టర్ కుమార్ గారి తరఫున దైవజనులు ఇద్దరు మన ముందు ఉన్నారు. వారిలో ఒకరు బ్రదర్ బ్లెస్సింగ్స్టన్ గారు. దయచేసి మరి ఈ సమయంలో జతపరచబడబోతున్న బిడ్డలకి చేరి వచ్చిన సంఘానికి కొన్ని శుభావి వందనాలు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్. Good evening. Good to see you, everyone. Congratulations, Rufus and Jyoti. It's a blessing to be here. We are traveling from Australia just for this month. Just few minutes ago, I was told to speak, but I haven't prepared anything. But I want to encourage you that congratulations for your engagement. It is a blessing that God has enabled this, that you are able to come together, join together as a family. I've been married for 15 years, right? It is not possible, and me and my wife met in Australia, and we married without knowing the Lord as our Savior, and the honeymoon finished so soon, and we used to fight each other, quarrel each other, and for every small thing. But when we met the Lord, that Jesus died for me in my place, He shed His precious blood for me, and God saved my soul, and I started loving my wife, and I used to treat her as she is, and I realized that she is a sinner and she needs to be led by me, and I am the head of the house, and I need to cherish her, love her as Christ loved for me. And she also realized the same, and I have a flesh, I'm a sinful man, but Jesus loved her. So we used to work together, and God helped us all these years. Without the Lord Jesus Christ, we cannot go anywhere. And to build a purposeful and a blessed marriage life, and Christ ought to be the center of your marriage. And Christ loved us sacrificially. I was a pastor in Queanbeyan Bible Baptist Church back in Australia. A man come to me, I've been married to this woman for 10 years. I have no feelings towards her. I said to him, what to do with your feelings, man? You have covenanted before her that you're going to marry her, you're going to live with her forever. Until the death departs, you're going to be with her. And your feelings is not the rule of the marriage. Christ commanded to love your wife, and the wives were commanded to submit to your Lord. Gives you to encouragement and strength to submit to your husband, and it's a great commitment that you come together, and I trust the Lord will help you and go together and to start this journey, and may the Lord bless, and how Eliezer seek the Lord's will, and I trust you both will seek the Lord's will in your marriage. And in many aspects this society doesn't care marriage, and there is no value for the marriage, and there's so many celebrities, their marriage, they leave and they go to another. But for Christian it is a different aspect. It's a lifelong commitment, and you are taking the commitment to be with her forever, and this larger journey, and to be a blessing to many generations. There are two men in the history of America, Jonathan Edwards and his contemporary, and Jock was an atheist. He doesn't know the Lord, and he has
divorced his wife and remarried. But Jonathan Edwards committed to his wife, and he has a strong married life and centered on Christ. And Jonathan Edwards, 10 generations were studied, that there were 50 people becomes lawyers, and 100 people become the doctors, and 150 people becomes the pastors, and nearly 6 people becomes the President of America. And the great men of God came through that 2 people's commitment. And the other people, the jobs, the family, and the 300 prostitutes, the 600 prisoners, and the murderers from that family. We leave a great legacy through our marriage and our commitment. And I trust you commit today that you are going to produce a great generation for the coming years and be a blessing to many. And we thank you for everyone here, and encourage them, pray for them, and be with them in their journey. And the Lord will bless and honor. There are many promises in the scripture, but none of them will be applicable unless we apply to our heart and we obey to His promises applies to us. And I trust you will take the word of God seriously, and your commitment and this engagement and seriously. God will bless your coming days and bless you both. యేసు ప్రభుని కలిగిన వారిగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని బ్లెస్సింగ్ టైం గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సార్ వి థాంక్ఫుల్ టు యు ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల 2-3 మాటలని మనం జ్ఞాపకానికి తీసుకుందాం. దేవుని బిడ్డలై కదా, ఆకలి అవుతా ఉంది. ఒక సంఘ కాపరి అన్నాడట, అమ్మ నేను ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యం చెప్పాను అని కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడట. కూర్చున్న వాళ్ళందరూ అన్నారట, అయ్యా 9:30 అవుతుంది, మీరు కొండల తట్టు మీ కన్నులు ఎత్తితే మా ప్రాణాలన్నీ కొండల తట్టున్నాయి. మనము తీసుకుంటే ఎలియాసర్ గారు మనకు కనబడతారు బైబిల్లో. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా తన యజమానునికి నమ్మకస్తుడైన దాసుడుగా ఉంటూ దేవునికి మరి ముఖ్యంగా భయపడినట్టుగా దేవుని వాక్యము తెలుపుతా ఉంది. ఈ వాక్యంలో 26లో మనం చూస్తే ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అని ఆ దాసుని గురించి రాయబడింది పిల్లరా. తర్వాత కిందికి వచ్చిన తర్వాత యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను అని ఆయన నా యజమానుగాక అని దేవుని మహిమపరిచిన దాసుడిగా భక్తి భయము కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు ప్రియులారా. ఇక్కడ మరి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థన పరులై ఉంటారని, పరిశుద్ధులై ఉంటారని, ఈ బిడ్డలని దీవించ ఇష్టపడి తమ కుమారుని కార్యానికి తీసుకొని వచ్చారని ఈ యొక్క ఎలియాసర్ గారిని వారికి నేను మరొకసారి పరిచయం చేస్తూ ఉన్నాను. అలాగే అమ్మాయి తరఫున మనము గమనించినట్లయితే తల్లిదండ్రుల స్థానంలో ఇక్కడ లాబాను గారు ఒక మాట అంటారు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. చాలా మంచి మాట. ఇక్కడ ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా నేను అనుకుంటాను ఇదే హృదయంతో మిమ్మల్ని ఆహ్వానించారని, వారి కూతురు మీకు ఇయ్యడానికి ఒప్పుకున్నారని, అన్ని సంబరాలు జరుపుకుంటున్నారని నేను కూడా అనుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రుల వారు ఎప్పుడు ఈ మాట మరవకూడదు. కాబోతున్న అల్లుడు యెహోవా వలన ఆశీర్వదించిన వాడు అన్నది గ్రహించి వారు ప్రతినిత్యము ఆశీర్వదించబడిన వారిగానే ఉండాలని, వారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి రిబ్కా కనబడుద్ది, అలాగే రిబ్కాని వివాహం చేసుకోబోతున్న వాడు కనబడతారు. వారిద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను కాబట్టి వారి ఇక్కడ బైబిల్లో ఈ జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖితమయ్యాయి. మరి మీ పేర్లు కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థానములో, పరిశుద్ధ గ్రంథములో లిఖితములై ఉండాలి అనంటే మీరు రిబ్కా వలె రిబ్కాకు కాబోయే భర్తకున్న మనసును మీరు కలిగి
మీ విశ్వాస యాత్రలో దేవునికి ప్రథమ స్థానం. అమ్మ నాన్న కాదు. మా అమ్మ మా నాన్న లేకపోతే నా పెళ్ళి అయ్యేది కాదని రూపస్ అనకూడదు. మా డాడీ మా మమ్మీ ఎంతో కష్టపడి ఎన్నో సంబంధాలు వెతికి అని అరుణ్ జ్యోతి కూడా అనకూడదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం కాబట్టి మీరు మీ యందు ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి మొట్టమొదటి అడుగు వేయబోతూ ఉండగా అని మీ జీవితాలు సమర్పించుకొని పరిశుద్ధతను నడవలసిందిగా నేను మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆకలి అవుతుంది కనుక నేను ముగిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరి వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారని, మరి ముఖ్యంగా వధువరులు గ్రహిస్తూ ఉన్నారని నేను ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో పిల్లరా, వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చేంత వరకు మనం ఏం చేయలేం కాబట్టి మరి అబ్బాయి తరఫు వారు అమ్మాయి కొరకు చాలా తెచ్చారు. మరి అవన్నీ ఇస్తారా? ఎవరెవరిని పిలుస్తారు మీరు పిలిచి వాళ్ళ ద్వారా అమ్మాయికి మీరు అందజేసినట్లయితే, ఆ తదుపరి బట్టలు ఇచ్చినట్లయితే, ఇక్కడ అమ్మాయి వారు కూడా అబ్బాయికి బట్టలు తెచ్చారు. వాళ్ళిద్దరిని పంపిస్తాం. మీకు 5 నిమిషాలే సమయం ఇస్తాం. నిశ్చయించుకొనిచున్న రూపస్ మోడీ యొక్కయు అరుణ్ జ్యోతి యొక్కయు ప్రధానములకు సాక్ష్యములుగా నుండి దానిని స్థిరపరచుటకు దేవుని సముఖం నందు ఇక్కడ కూడి ఉన్నాము గనుక నేను మొదట రూపస్ మోడీ నీకును అరుణ్ జ్యోతికిని పరిశుద్ధ వివాహములకై ప్రదానము చేసుకున్నటకు కోరి ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను ఉన్నట్టే కదా. థ్యాంక్ యూ. ప్రదానము చేసుకున్నటకు రూపస్ మోడీ గారు మీ బహుమానాన్ని తీసుకొని వచ్చారా? దయచేసి ముందుకు తీసుకొని రావాల్సిందిగా. అలాగే అమ్మాయి తరఫున కూడా అబ్బాయికి మరి బహుమానము తీసుకొని వచ్చినట్లయితే దయచేసి ముందుకు తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ఆమెకి ఏడిమా దయచేసి. ఆమెకి ఛాన్స్ ఉంది కదా, మనకి ఛాన్స్ లేదు. నిలబడబెట్ట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మా గొప్ప దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన ఇదిగో రూపస్ మోడీని, అరుణ్ జ్యోతిని మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ప్రభువా ఈ బిడ్డను తన భార్యగా చేసుకున్నట్టుకు ప్రధానము చేసుకోవడానికి అయ్యా దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి అబ్బాయి వచ్చాడు. ఇదిగో తనతో తన తల్లిదండ్రుల సమ్మతి తీసుకొని వచ్చాడు. ప్రేమను కనపరచడానికి నైనా ఈ బంగారు ఉంగరము తీసుకొని వచ్చాడు. దేవా మీ సన్నిధిని ఎత్తి పడుతున్నాం. అలాగే అమ్మాయి కూడా బంగారు ఉంగరము తొడిగి తన యొక్క సమ్మతిని తెలపాలని ఇష్టపడుతూ ఉండగా మీరు పరిశుద్ధపరచమని మీ పాద సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా ఈ బంగారము ఏ రకంగా నైనా మేలు మీద ఉంటుందో వీరి జీవితాలు కూడా అలాగే పరిశుద్ధముగా పవిత్రముగా చేత వారిని నింపుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రధాన నిమిత్తమై తను తీసుకుని వచ్చిన బహుమానాన్ని అమ్మాయికి ఉంగర రూపంలో తొలగిస్తుండగా దయచేసి సంఘము చప్పట్లతో దేవుని మహిమపరచాల్సింది. చప్పట్లు కొడదాం దయచేసి, గట్టిగా కొడదాం. మనకు బిర్యానీ ఉంది, దయచేసి గట్టిగా కొడదాం. థ్యాంక్ యూ. అలాగే ఇస్మాయిల్ దయచేసి. పరిశుద్ధులైన మా తండ్రి, ఇప్పుడు ప్రధానము చేసుకుని పోయి నీ సేవకుడైన రూపస్ మోడీ కొరకును, నీ సేవకురాలైన అరుణ్ జ్యోతి కొరకును, వారి ఆత్మల కొరకును, వారు నిజభక్తితోనూ సమ్మతితో చెల్లించిన వారి పడుమని
వారు సంపూర్ణమైన ప్రేమ కలిగి నిందారహితులుగా జీవించినట్లు వారిని నడిపించమని మా ప్రార్థన వేడుకొంచున్నాము. సంబంధమందు జతపరచబడి అన్యోన్య ప్రేమతో నమ్మకముగా జీవించినట్లు సంరక్షించమని మా ప్రార్థన ఆలకించండి. కృపగల ప్రభువా, మా యొక్క శుభాలు తెలియచేస్తూ దేవుని యొక్క నిత్య ఆశీర్వాదంలో వదిలేందుకు ప్రభు కృపను బట్టి సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహాన్ని కట్టుకునేందుకు బిడ్డలు సిద్ధపడాలని నా శుభాలు తెలియజేస్తాను. There are two words for us. One is marriage. Days, weeks, months and years. And each together you both should be with the Lord and you both love each other. చిన్న ప్రార్థన చేస్తున్నానండి. మహోన్నతులైన మా తండ్రి, రూపస్ మూడి అలాగే అరుణజ్యోతి కొరకు నీ స్తోత్రాలు. ప్రియ బిడ్డలిద్దరి యొక్క తల్లిదండ్రుల కొరకు నీ స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలిద్దరూ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో వదిలి పెరిగి పెద్ద విద్యందును బుద్ధియందును మీరు ప్రసాదించిన విద్యాభివృద్ధికి ప్రతిగా ఉన్నత ఉద్యోగ ధర్మాలు సంపాదించుకునేందుకు మీరు అనుగ్రహించిన భాగ్యత కొరకు నీ స్తోత్రాలు. ఇరువురు భక్తులు శుభవచనాలు పలికారయ్యా, ఆ శుభవచనాలు బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. ఓ ప్రభు, శుభవచనాలతో పాటు బహుమతులు నిశ్చిపుచ్చుకుంట ద్వారా వారి వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. దినం కొరకు ప్రియబిడ్డలు సిద్ధపడుతుండగా నీ సన్నిధి తోడు ఉంచండి. ఈ సమయంలో దేనుకుమారుడు రూపస్, దేనుకుమార్తె జ్యోతి ప్రార్థనలోను వాక్కులోను విశ్వాసంలోను నిరీక్షణలోను వృద్ధుల వారుగా నీ సహాయ సన్నిధిని కోరుకునేవారుగా సిద్ధపడేవారుగా భవిష్యత్ కాలంలో వారి వివాహ జీవితంలో దినములు వారములు నెలలు సంవత్సరాలు గతించిపోతుండగా నీ కృప చొప్పున భద్రపరచబడుతూ ఒక సమాధాన సంబంధమైన ఆశీర్వాద గృహాన్ని ఫలభరితమైనటువంటి విశ్వాస జీవన యాత్ర ఉన్నటువంటి నిజ ద్రాక్షావల్లిగా ఫలించేటువంటి గృహాన్ని నిర్మాణం చేసుకునేవారుగా చెమని వేడుకున్నాం. అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం అంతా కూడా నడిపించి నిత్య ఆశీర్వాదం మేలు కోరిన దైవభక్తులు మాకంటి పెద్దలను బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాం. వారు వారి కుటుంబము సంఘము చేసే ప్రార్థన జతపరచబడబోయేటువంటి ప్రియ బిడ్డలిద్దరికీ దీవెనకరంగా మార్చగలందరూ విజ్ఞాపన చేస్తూ రక్షకుడును ప్రియ ప్రభువైన యేసు నామములో ప్రార్థించి మనవి చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. దయచేసి అలాగే తెలంగాణ వచ్చినాం. ఓ మా దేవుడవైన ప్రభువా, పితామహుడైన అబ్రహాము యొక్క సేవకుడు తన యజమానుడైన ఈసాకు కొరకు భార్యను వెతుకుటనే పిలువబడినప్పుడు నీవు అతనితో ఉండి భార్య గరి కట్నములో ఒకరు అంగీకరించిన చేత నీ సముఖమందు చేసుకొనిన ఈ ప్రధానమును ఆశీర్వదించును. వారు నీ వల్లైన పరిశుద్ధ వివాహ సంబంధములో డాగు లేకుండా ప్రవేశించినట్లు వారిని సంరక్షించి ఆశీర్వదింపుము. దినదినము వారిని బలపరిచి రక్షించుము. వారు చేసిన ప్రమాణాలను దృఢపరిచి వాటిని వారు సమ్మతితోనూ సత్య ప్రేమలతోనూ నమ్మకముగా కాపాడుకొనున్నట్లు సహాయము చేయుము. సమస్త కార్యములను దీవించి పరిశుద్ధపరచు వాడవు నీవే గనుక నీ సేవకుల జీవిత కాలమంతయు వారికి తోడయుండుము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములవైన ఓ దేవా, సమస్త మహిమ శక్తి ఆధిపత్యం ఇప్పుడును ఎల్లప్పుడును నీకే ఆరోపించుచున్నాము తండ్రి. ఆమె. దయచేసి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. దేవుని దయా దాక్షిణ్యములకు ప్రార్థనకును మిమ్మను అప్పగించుచున్నాము. ప్రభు మిమ్మను ఆశీర్వదించి మిమ్మను కాపాడును గాక. ప్రభు తన ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ అందు దయ ఉంచును గాక. ప్రభు తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి
ఎల్లప్పుడూ ఇప్పుడును మీకు సమాధానము దయచేయునుగాక. మరియు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని ఆశీర్వాదం ఇది మొదలు ఆయన రాకడ పర్యంతం చేరి వచ్చిన మనందరికీ ఈ యొక్క కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా
ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమ